తెలంగాణ మహిళలకు 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చినట్టు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా 500 రూపాయలకే ప్రతి ఇంటికి గ్యాస్ వస్తుందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాని గురించి ఈరోజు అప్డేట్స్ వచ్చాయి. అవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాసంగి పథకం ద్వారా ఒక రైతు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ గురించి ఈరోజు ఇలా చేస్తే జమ అవుతుంది అని సూచనలు ఇస్తున్నారు. వీటి గురించి మాట్లాడదాం. ఈ నెల 28 నుంచి అమలు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని 6 హామీలో పేర్కొంది. సిలిండర్ ధర రూపాయలు 955 ఉండగా ప్రభుత్వం రూపాయలు 445 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కలెక్షన్లు. ఇందులో దరిద్రరేఖకు దిగువగా బీసీఎస్ఎల్ అండ్ 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి కూడా ది సిలిండర్కు రాయితీ ఇస్తే ప్రభుత్వం 2.225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది కోట్లు అవుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాగ్ను రూపాయలు 15,000 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఎకరాకు రూపాయలు 15,000 ఇస్తామని. కానీ ఇంకా విధి విధానాలు ఖరారు కానందున పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే డబ్బులు పంపిణీ డిసెంబర్ 12 నుంచి జరుగుతుంది. ఒక రైతు ఎకరా భూమి ఉంటే ఖాతాల్లో 2,000 జమ అవుతున్నాయి. అరెకరం ఉంటే 2,500 రూపాయలు జమ అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద ఒక రైతు అకౌంట్లో అనేది పేమెంట్ జరిగినట్టు ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారులు ఇప్పటికే రైతు బ్యాంక్ అకౌంట్ల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ మేరకు డబ్బులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు లభిస్తుంది. అయితే ఈ పంపిణీలో లోటుపాటు జరుగుతుండడం పట్టజనంలో లేని అపోహలు మాత్రమే.